గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. టీడీపీ కార్యకర్త ఆంజనేయులు ఫోన్లో వందల సంఖ్యలో అమ్మాయిల ఫోటోలు బయటపడ్డాయి. దీంతో మహిళా దినోత్సవం రోజున తుమ్మపూడిలోని అర్ధరాత్రి వరకు మహిళలు, స్థానికులు ధర్నాకు దిగారు. ఆంజనేయులు సెల్ ఫోన్లో మహిళలకు సంబంధించిన వందలాది ఫోటోలు ఉన్నాయని అన్నారు. తుమ్మపూడికి చెందిన ఒక మహిళను ఫోటో తీయడంతో ఆంజనేయుల భాగోతం బయటపడిందని స్థానికులు తెలిపారు. తుమ్మపూడి సర్పంచ్కి చెప్పిన పట్టించుకోవటం లేదని మహిళలు అసహనం వ్యక్తం చేశారు. ఆంజనేయులు పారిపోతుండగా పట్టుకుని తుమ్మపూడి గ్రామస్తులు చర్చిలో కూర్చోబెట్టారు. మహిళా ఫోటోల్లో తీస్తున్న ఆంజనేయులను పోలీసులకు అప్పగించారు. ఆంజనేయుల సెల్ ఫోన్లో ఉన్న మహిళల ఫోటోలు డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆంజనేయులు తెలుగుదేశంతో పాటు ఐటీడీపీలో యాక్టివ్గా ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. దేనికోసం కొట్టారు? నిన్ను రాత్రి ఎందుకు కొట్టారు? ఫోటోలు తీసావు కదా, ఎంతమంది అమ్మాయిలు ఫోటోలు తీసా? తప్పు కాదు. ఎందుకు కొట్టారు? దేనికోసం కొట్టారు? నిన్ను రాత్రి ఎందుకు కొట్టారు? ఫోటోలు తీసావు కదా, ఎంతమంది అమ్మాయిలు ఫోటోలు తీసా? తుమ్మపూడి గ్రామంలో ఆంజనేయులు అనే వ్యక్తి 45-50 లోపు ఉండొచ్చు ఏజ్. అయితే తను ఏం చేశాడంటే కాలేజీకి వెళ్ళే పిల్లల్ని, చిన్న పిల్లల్ని అలాగా 3 ఇయర్స్ నుంచి ఫొటోస్ తీస్తానే ఉన్నాడని మరి మా దృష్టికి వచ్చింది. అయితే ఇది ఎలా కనుగొన్నారంటే, ఒక అమ్మాయి కాలేజీకి వెళ్తా గ్రహించి తన దగ్గర ఫోన్ లాక్కొని మరి కొట్టి ఆ ఫోన్ లో తన ఫోటోలు ఉంటే అవి డిలీట్ చేసుకున్నంట. ఆ డిలీట్ చేసుకున్న తర్వాత మరలా చూస్తామంటే వేరే తనకు సంబంధించిన అమ్మాయి ఫోటో వచ్చింది. అలాగా చాలా ఫోటోలు వచ్చేసరికి తన్ని ఎందుకు ఇలా తీసేవని ప్రశ్నించి ఆ అమ్మాయి వల్ల కాకపోతే ఈ రోజున ఎక్కడో అతను పారిపోతుంటే ఈ తుమ్మపూడి గ్రామం సంబంధించిన వాళ్ళు గ్రామస్తులు వెళ్ళి అతన్ని తీసుకొచ్చి చర్చిలో పెట్టడం జరిగింది. అతను ఏ విధంగా తీసాడో, ఎటువంటి ఆలోచనతో తీసాడో మనకు సంబంధం లేదు. కానీ ఈ గ్రామ ప్రజలందరూ కూడా చాలా భయపడుతున్నారు. ఎందుకంటే 7,000కు పైగా ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి అంటే అది ఎంత దురదృష్టకరమో ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజున ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇదే గ్రామంలో, ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి, అతను ఒక తండ్రి వయసులో ఉన్నాడు, తాత వయసులో ఉన్నాడు. అయినప్పటికీ కూడా పిల్లల పట్ల అసభ్య ప్రవర్తన ఫొటోస్ తీయడం అనేది చాలా తప్పు పని. తుమ్మపూడి గ్రామంలో ఆంజనేయులు అనే వ్యక్తి 45-50 లోపు ఉండొచ్చు ఏజ్. అయితే తను ఏం చేశాడంటే కాలేజీకి వెళ్ళే పిల్లల్ని, చిన్న పిల్లల్ని అలాగా 3 ఇయర్స్ నుంచి ఫొటోస్ తీస్తానే ఉన్నాడని మరి మా దృష్టికి వచ్చింది. అయితే ఇది ఎలా కనుగొన్నారంటే, ఒక అమ్మాయి కాలేజీకి వెళ్తా గ్రహించి తన దగ్గర ఫోన్ లాక్కొని మరి కొట్టి ఆ ఫోన్ లో తన ఫోటోలు ఉంటే అవి డిలీట్ చేసుకున్నంట. ఆ డిలీట్ చేసుకున్న తర్వాత మరలా చూస్తామంటే వేరే తనకు సంబంధించిన అమ్మాయి ఫోటో వచ్చింది. అలాగా చాలా ఫోటోలు వచ్చేసరికి తన్ని ఎందుకు ఇలా తీసేవని ప్రశ్నించి ఆ అమ్మాయి వల్ల కాకపోతే ఈ రోజున ఎక్కడో అతను పారిపోతుంటే ఈ తుమ్మపూడి గ్రామం సంబంధించిన వాళ్ళు గ్రామస్తులు వెళ్ళి అతన్ని తీసుకొచ్చి చర్చిలో పెట్టడం జరిగింది. అతను ఏ విధంగా తీసాడో, ఎటువంటి ఆలోచనతో తీసాడో మనకు సంబంధం లేదు. కానీ ఈ మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ గారి మంత్రి గారి నియోజకవర్గంలో మహిళల ఫోటోలు తీస్తూ
ఆంజనేయులు అనే వ్యక్తి నిన్న సాయంత్రం దాదాపు 7,000 మంది మహిళల ఫోటోలు తీసి దొరికితే ఈ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ సర్పంచ్ అయిన నర్రాసీన్ గారు ఈ అందరికి న్యాయం చేస్తాను, అతని మీద చర్యలు తీసుకునేటట్టుగా మాట్లాడతామని చెప్పి నిన్నటి నుంచి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా అతన్ని తప్పించే ప్రయత్నం చేస్తూ అతను పారిపోతుంటే అతన్ని రవీంద్రపాడు దగ్గర తుమ్మపూడి చిలువూరు గ్రామానికి చెందిన అన్ని కులాలకు చెందిన మహిళల ఫోటోలు తీసి స్టూడెంట్స్ ఫోటోలు అన్ని కూడా తీస్తుంటే అతన్ని పట్టుకొచ్చి అప్పచెప్పారు. ఇది జరిగి దాదాపు 5-6 గంటల మధ్య జరుగుతుంటే మంగళగిరి నియోజకవర్గంలో పోలీసులు లేనట్టు ఎవరో ట్రైనింగ్ ఎస్ఐ గారు ఒక ఆయన వచ్చి మేము చర్యలు తీసుకుంటామంటే జనమందరూ దాదాపు 1000 మంది జనం రోడ్డు మీద కూర్చుంటే ఇంతవరకు సిఐ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఎవరు స్పందించకపోవడం దారుణమైన విషయం. మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ గారి మంత్రి గారి నియోజకవర్గంలో మహిళల ఫోటోలు తీస్తూ ఆంజనేయులు అనే వ్యక్తి నిన్న సాయంత్రం దాదాపు 7,000 మంది మహిళల ఫోటోలు తీసి దొరికితే ఈ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ సర్పంచ్ అయిన నర్రాసీన్ గారు ఈ అందరికి న్యాయం చేస్తాను, అతని మీద చర్యలు తీసుకునేటట్టుగా మాట్లాడతామని చెప్పి నిన్నటి నుంచి ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. యాసవర్మ ఏదైతే గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుర్గిరాల మండలం ఏదైతే మహిళల ఆందోళన గురించి వేసుకున్నట్లయితే ఘటన వెలుగులోకి వచ్చింది. ఏదైతే దుర్గిరాల మండలం తుమ్మపాడి గ్రామంలో ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ లో మహిళలు మరియు యువతులు ఫోటోలు వీడియోలు తీస్తున్నాడని అయితే ఈ విషయాన్ని గుర్తించైతే మన స్థానికులు అక్కడ ఉన్న మహిళలు అతడిని పట్టుకొని పోలీసులకు అయితే అప్పగించారు. ఏదైతే ఈ నిందితుడు ఉన్నాడో మొబైల్ ఫోన్ లో వేలాదిగా ఫోటోలు అంటే సుమారుగా ఒక 7,000 ఫోటోలు వీడియోలు ఉన్నట్లయితే బయటపడ్డాయి. అయితే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మహిళల దినోత్సవం రోజునే ఈ ఘటన చోటు చేసుకోవడం అనేది మహిళలు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనుకోవచ్చు. ఏదైతే నల్ల మామిడి ఆంజనేయులు అనేది ఒక పెద్ద వయసులో ఉన్న వ్యక్తి అయితే సుమారుగా ఒక 45 సంవత్సరాల ఆయన తుమ్మపాడు గ్రామంలోనే మహిళలు యువతుల ఫోటోలు ఏదైతే మొబైల్లో